మన ఓపీలో చాలా కామన్గా చూసే ప్రాబ్లం పీసీఓడి. అండ్ మనల్ని అందరూ చాలా కామన్గా అడిగే క్వశ్చన్, మేడం పీసీఓడికి పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఉందా అని చెప్పి. సో అసలు పీసీఓడికి ట్రీట్మెంట్ ఉందా, పీసీఓడి ఎందుకు వస్తుంది, పీసీఓడి తగ్గాలంటే ఏం చేయాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం. మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే పీసీఓడిలో ఏమవుతుంది క్లియర్గా చెప్పాలంటే, పీసీఓడిలో మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ తప్పి మేల్ హార్మోన్స్ ఆండ్రోజన్స్ డామినేట్ చేస్తాయి అన్నమాట. సో మనకు జనరల్గా ఏంటి, ఎగ్ రిలీజ్ అనేది ఆల్టర్నేట్గా ఒకసారి రైట్ సైడ్ ఒకరికైనా లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది పీసీఓడిలో ఏమవుతుంది, మల్టిపుల్ ఎగ్స్, చాలా ఎగ్స్ ఒకటేసారి మెచ్యూర్ అవటం స్టార్ట్ అయిపోయి అవి అన్నీ కూడా పూర్తిగా మెచ్యూర్ అవ్వకుండా సగంలో ఆగిపోతాయి అన్నమాట. ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ సపోర్ట్ అనేది లేక సగంలో ఆగిపోతాయి. అలా ఎగ్స్ అనేది కుచించుకుపోయి చిన్న చిన్న బబుల్స్ లాగా ఓవరీ అంతా డిపాజిట్ అయి ఉంటాయి. దానివల్ల ఓవరాల్గా ఓవరీ సైజ్, మన అండాశయం సైజ్ అనేది పెద్దగా పెరిగి కనిపిస్తుంది. అటు ఓవ్యులేషన్ జరగదు, ఎగ్ రిలీజ్ కూడా జరగదు అనమాట. సో మనకి ఏమవుతుంది, దీనివల్ల మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ పిల్లల పుట్టకపోవటం రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది. ఒకటి ఏంటి అంటే పీసీఓడి మనకి బై బర్తే ఉంటుంది కొంతమందికి. కాకపోతే ఏంటి, మనకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ మనకి తెలియాలి అంటే మనకి మెచ్యూర్ అయిన తర్వాతనే తెలుస్తుంది. కాబట్టి ఇది లేట్గా ప్రజెంట్ చేస్తుంది అనమాట. సో మనకి మెచ్యూర్ అయిన తర్వాత ఇర్రెగ్యులర్గా నెలసరి రావటము, లేకుంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టట్లేదు అన్నప్పుడు పీసీఓడి ఉందని తెలుస్తుంది. చాలామంది ఏం చెప్తారు అంటే, మేడం నాకు మెచ్యూర్ అయిన తర్వాత బాగానే ఉంది, మ్యారేజ్ అయిన తర్వాత పీసీఓడి ఉంది అని చెప్తూ ఉంటారు. పిల్లలు పుట్టట్లేదు కాబట్టి మీరు ఫాలో అప్ చేయించుకున్నప్పుడు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. అంతే తప్ప మ్యారేజ్ వల్ల పీసీఓడి రావడం ఎప్పుడు కూడా జరగదు. అండ్ మ్యారేజ్ వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ కూడా ఎప్పుడూ కావు. సో పీసీఓడిలో ఈ మేల్ హార్మోన్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది, ఇర్రెగ్యులర్ సైకిల్స్ కానీ, ఆయిలీ స్కిన్, పింపుల్స్ అంటే యాక్నే రావటం ఒకటి, అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందన్నమాట. ఇన్సులిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కానీ ఆ ఇన్సులిన్ మన బాడీ మీద రిసెప్టార్స్ మీద సరిగ్గా పనిచేయదు. దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ హై ఉంటాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వలన స్కిన్ అంతా పిగ్మెంటేషన్ రావటము, మనం బాగా వెయిట్ పెరిగిపోయి ఒబెసిటీ రావటము, ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఆండ్రోజన్ హార్మోన్స్ వల్ల ఏమవుతుంది, మేల్ ప్యాటర్న్లో హెయిర్ గ్రోత్ అనమాట. అంటే మేల్ ప్యాటర్న్లో బాల్డ్నెస్ రావటము, అండ్ లైక్ మేల్ ప్యాటర్న్లో ఫేస్ మీద కానీ చెస్ట్ మీద కానీ హెయిర్ గ్రోత్ ఉండటము, ఇలా రకరకాలుగా ప్రజెంట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ పీసీఓడి. సో ఈ పీసీఓడికి కారణం ఏంటి, మనం దాన్ని సరి చేసుకోవచ్చు అంటే, పీసీఓడి చాలా వరకు జెనెటిక్గా ఫ్యామిలీస్లో ఉంటుందన్నమాట. వాళ్ళ సిస్టర్స్కి ఉంటే వీళ్ళకు ఉండటము, మదర్కి ఉంటే వీళ్ళకు ఉండటము, జెనెటిక్గా ఒకటి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చాలా పెద్ద కారణంగా చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ కానీ, మనకున్న లైఫ్ స్టైల్ కానీ, మనకి స్ట్రెస్, బాడీకి ఎక్సర్సైజ్ లేకపోవటం, కూర్చున్న దగ్గరే కూర్చొని ఉండటము, అండ్ బాగా అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్. ఇప్పుడు అందరూ కూడా బయట ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకోకపోవటము, ఇవన్నీ కూడా కారణంగా చెప్పుకోవచ్చు పీసీఓడికి. సో పీసీఓడికి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఉందా అంటే, పీసీఓడికి పిన్ పాయింట్గా ఒకటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది లేదండి. సో మనకి పీసీఓడి ఏదైతే లైఫ్ స్టైల్ చేంజెస్తో వస్తుందో ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్ని చేసుకుంటే పీసీఓడిని కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అంతే తప్ప పీసీఓడికి పిన్ పాయింట్గా ట్రీట్మెంట్ లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, పీసీఓడి ఉన్నప్పుడు పీసీఓడి వల్ల బరువు పెరుగుతాము, అండ్ బరువు పెరగటం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లం ఇంకా పెరుగుతుందన్నమాట. సో ఓవరాల్గా పీసీఓడి మన వెయిట్ చుట్టూ తిరుగుతుంది కాబట్టి మనం వెయిట్ ఎంత కంట్రోల్లో ఉంటే మనం పీసీఓడి ట్రీట్మెంట్లో 50% సక్సెస్ అయినట్టే. సో పీసీఓడిలో మెయిన్గా ఏంటి అంటే, మీకు వెయిట్ కంట్రోల్లో ఉండేటట్టు చూసుకోండి. డైట్ ఖచ్చితంగా హెల్దీ ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని, మెయిన్గా ఆయిల్ ఫుడ్స్ కానీ మైదా షుగర్స్తో చేసిన ఫుడ్స్ టోటల్గా అవాయిడ్ చేయండి. అండ్ జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కేక్స్, చాక్లెట్స్, స్వీట్స్ ఇవి వీలైనంత వరకు తగ్గించేసేసుకొని బాడీకి ఖచ్చితంగా ఫిజికల్గా ఎక్సర్సైజ్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనకి స్ట్రెస్ ఏమైనా ఉంటే దానికి కారణం ఏంటి అని చెప్పి సరి చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మనకి స్లీప్ డిస్టర్బెన్సెస్ కానీ, ఈ ప్లాస్టిక్ వాడకం కానీ, ఇవన్నీ కూడా పీసీఓడికి కారకాలేనండి. సో మనం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పీసీఓడిని కంట్రోల్ చేసుకోవచ్చు. మనం ఇంకొకటి ఏంటి అంటే, మెడిసిన్స్ ఎంతవరకు పనిచేస్తాయి అంటే, మెడిసిన్స్ అనేది ఎప్పుడైనా సరే లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాతనే ఆప్షన్ అనమాట. లేకుంటే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ హెల్దీగా లేకపోతే ఏమవుతుంది,
ఏమవుతుంది, మెడిసిన్ వాడిన రోజులు బాగానే ఉంటుంది, మళ్ళీ మెడిసిన్ ఆపేసిన తర్వాత ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది. సో మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మీకు పీసీఓడిలో మీకు ఉన్న రిక్వైర్మెంట్ని బట్టి ట్రీట్మెంట్ పెడతామన్నమాట. మీకు రెగ్యులర్గా సైకిల్స్ కావాలి అనుకుంటే కొన్ని రోజులు హార్మోన్ పిల్స్ పెట్టుకొని నెలసట్లు రెగ్యులర్గా వచ్చేటట్టు చూసుకోవచ్చు. లేదు మ్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నాము అంటే ప్రెగ్నెన్సీ అందటానికి మనకి ఎగ్ రిలీజ్ అవ్వడానికి కొంచెం ఓవ్యులేషన్ ఇండక్షన్స్ కానీ, ఆ ఎగ్ రిలీజ్ అయిన ఎగ్కి సపోర్ట్గా ఉండే మెడిసిన్స్ కానీ పెట్టుకొని ట్రై చేయొచ్చు. ఈ మెడిసిన్స్తో కానీ హార్మోన్ పిల్స్తో కానీ మీకు సక్సెస్ అనేది కానీ ఇంప్రూవ్మెంట్ కానీ రాకపోతే ఈ పీసీఓడిని ఏం చేస్తారు, ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటామన్నమాట. లాప్రోస్కోపీలో ఈ నీటి బుడగల్ని రప్చర్ చేస్తారు. సో ఇలా రప్చర్ చేసిన తర్వాత మీరు హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అయితే ప్రెగ్నెన్సీ అనేది కొంచెం త్వరగా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో మనం ఈ అన్ని ఆప్షన్స్ చేసిన తర్వాత కూడా మనకి సక్సెస్ రావట్లేదు అంటే లాస్ట్ ఆప్షన్ మనం ఐవీఎఫ్గా తీసుకుంటాం. కాకపోతే పీసీఓడికి ఎప్పుడు కూడా ఫస్ట్ ఆప్షన్ మనం డైరెక్ట్ ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. సో మనం మెడిసిన్ వాడటము, లైఫ్ స్టైల్ ప్రాపర్గా చూసుకుంటూ ఉంటే చాలా వరకు పీసీఓడి సరయ్యేటట్టు ఉంటుంది. అండ్ మెయిన్గా వెయిట్ కంట్రోల్లో ఉండటం చాలా ముఖ్యం అన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.